దీప్తి గారు, జనరల్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లైపోసెక్షన్. చాలామంది హీరోయిన్స్ చేయించుకొని వాళ్ళు చనిపోతారు అనేసి అదొక భయం వచ్చేసింది మామూలుగా చాలా జనరల్గా అందరిలోనూ. దాని గురించి మీరేం చెప్తారు? లైపోసక్షన్ యాక్చువల్లీ ప్లాస్టిక్ సర్జరీని చాలా ఫేమస్ చేసింది. అవునా? అదే అయితే లైపోసక్షన్ గురించి ఉన్న అపోహలు కూడా ఒక పర్సంటేజ్ వరకు కరెక్టే. ఎందుకంటే చాలా మందికి లైపోసక్షన్ వెయిట్ లాస్ కోసం అని మైండ్లో ఉంటుంది, అంటే సన్నగా అవ్వడం కోసం. అయితే లైపోసక్షన్ వెయిట్ లాస్ చేయదు. మీరు కొన్ని పరిస్థితుల్లో 1 kg కూడా తగ్గరు. అవునా? లైపోసక్షన్ యాక్చువల్లీ బాడీ కంటోరింగ్, అంటే మీరు బాగా వర్కౌట్స్ చేసి ఆర్ మీరు ఏమైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో ఏదో డైట్ చేసో వెయిట్ తగ్గుతారు కదా, ఒక 10 కిలోలు అలా. 1-2 ఏరియాస్లో మీరు తగ్గలేరు. కొంతమందికి అది పొట్ట కావచ్చు, ఆర్మ్స్ కావచ్చు, చిన్ కావచ్చు, ఇలా అలాంటి ఏరియాస్ని ట్యాకిల్ చేయడం కోసం లైపోసక్షన్. ఓకే. ఓన్లీ టార్గెటెడ్ బాడీ కంటోరింగ్ ఆర్ ఆల్రెడీ సన్నపడిపోయారు, ఇంకొంచెం సన్నటి నడుము కావాలనుకోండి, లైపోసక్షన్ 360 degrees లైపోసక్షన్. మగవాళ్ళు ఉన్నారు, అంత బాడీ సన్నగా ఉంది, పొట్ట ఒక్కటి తగ్గట్లేదు, వాళ్ళకి లైపోసక్షన్ పర్టికులర్ పార్ట్కి పార్ట్కే వాడాలి. అలా వాడితే అది సేఫ్. ఒకవేళ లైపోసక్షన్ని వెయిట్ లాస్ కోసం కూడా వాడతారు. అంటే కొన్ని పరిస్థితుల్లో 20 liters ఫ్యాట్ తీయడం, 30 liters ఫ్యాట్ తీయడం, ఇలాంటివి చేసుకునేటప్పుడు మళ్ళీ అండర్ స్ట్రిక్ట్ సూపర్విజన్, అంటే చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటేనే అలాంటి సర్జరీస్కి వెళ్ళాలి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎక్స్పీరియన్స్డ్ ఒక డాక్టరే కాదు, టీం మొత్తం, ఎనస్థీషియా, తర్వాత పోస్ట్ ఎనస్థీషియా మానిటరింగ్, ఎక్కడ తేడా వచ్చినా అది మాత్రం ప్రాణానికి ప్రమాదం చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ డిఫరెన్స్ తెలియక అందరూ పేషెంట్స్ వెయిట్ లాస్ కోసం లైపోసక్షన్కి వస్తారు. యాక్చువల్లీ నేను నా ప్రాక్టీస్లో మేజర్ లైపోసక్షన్స్ తీసుకోను, బికాజ్ నాకే అది అంత హెల్దీ ఆన్ ద పేషెంట్ అనిపించదు. అది టార్గెటెడ్ ఏరియాస్ కోసం మీరు లైపోసక్షన్ కొంతమందికి ఓన్లీ కాఫ్ అంటే కాళ్ళు లా ఉంటాయి, ఓన్లీ థైస్ లా ఉంటాయి, ఆర్ విమెన్ కి మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీ చూస్తాం ఈ సైడ్స్ ఆఫ్ ద హిప్స్ లా ఉంటాయి. ఇలాంటి టార్గెటెడ్ ఏరియాస్ని చక్కగా ట్యాకిల్ చేసుకొని ఒక సెషన్లో మీరు కావాలంటే ఒక టైంలో ఒక 2 ఏరియాస్ పెట్టుకోవచ్చు, ఎక్కువ లేకపోతే 3 ఏరియాస్ పెట్టుకోవచ్చు. కానీ మీ ఎక్స్పెక్టేషన్ అలా ఉండాలి, అప్పుడు మీకు లైపోసక్షన్ కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది అండ్ లైఫ్ ఇష్యూస్ కూడా తీసుకుంటావు. మీరు చూస్తే ఎక్కువ సర్జరీస్ ఇట్లా డెత్ అయిన సర్జరీస్ ఇవన్నీ కూడా more than 20 liters 30 liters అట్లా తీసినప్పుడే అవుతాయి అన్నమాట ఈ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.